బుచ్చి చౌదరి గారు ఇంకో ప్రశ్న. ఇప్పుడు సీనియర్లకి గౌరవం అన్నారు అంటే వాళ్ళందరినీ సలహాలకి సంప్రదింపులకి వాడే ఒక అడ్వైజరీ బోర్డులు ఏమన్నా పెట్టి అందులో పెడతారా అందరినీ? తెలియదమ్మా, ఎలాంటి ఆలోచన చేస్తున్నారో తెలీదు. ఆల్రెడీ సీనియర్లు ఉన్నారు కదా, కొంతమంది మంత్రులు ఉన్నారు, కొంతమంది పార్టీ ఫంక్షన్లో ఉన్నారు. కొంచెం మార్పులు చేర్పులు అవుతాయి, కొంతమందికి తగ్గించి కొంతమందిని పెంచి బ్యాలెన్స్ చేసుకుంటారు. బ్యాలెన్స్ రేపు మహానాడులో తెలుస్తుంది కదా ఇవన్నీ కూడాను. అందువల్ల ఇవాళ ఒక్కటే మూడు పార్టీలు కూడా ఆలోచించుకోవాల్సింది, అవకాశవాదాలని దగ్గరకు రానియొద్దు. ఈ పార్టీ కాదు ఆ పార్టీలో చేరిపోదాం, షెల్టర్ తీసుకుంటారు. నిన్నటిదాకా అరాచకాలు సృష్టించడం బ్యాచ్ అంతా తయారైపోతున్నారు. అటు తెలుగుదేశానికో జనసేనకో బీజేపీకో అంటగాగేస్తే ఒడ్డున పడవచ్చనే ఆలోచనలో కొంతమంది నాయకులు మనం చూస్తూ ఉన్నాం. మూడు పార్టీల నాయకులు కూడా ఆలోచించాలి. అది మూడు పార్టీలకి నష్టం. అది ఎందుకంటే ఎన్డీఏ ఇవాళ కూటమిగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ముందుకెళ్తూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో అవకాశవాద రాజకీయాలను దగ్గరకు రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత మూడు పార్టీల అధిష్టానం మీద ఉంటుంది. ఎందుకంటే తెలియదు కదా, కొన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎవరెలా కొంతమంది విషయం తెలియకపోవచ్చు. అలాగే గతంలో ఎలా వ్యవహరించారో కొంతమంది తెలుగుదేశం నాయకులకు తెలియకపోవచ్చు, కొంతమంది బీజేపీ నాయకులకు తెలియకపోవచ్చు. ఇప్పుడు మీ మధ్య గమనించింది ఏంటంటే ఏదో ఒక పార్టీ అటు జనసేనలోనో బీజేపీలోనో తెలుగుదేశంలో చేరిపోతే మనకు షెల్టర్ దొరుకుతుందన్న భావనలో నాయకులు రావడం, అది మళ్ళా జరుగుతుంది. అది జరుగుతుంది, కాదని లేదు, నా వరకు నేను కాదని లేను. దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. అలాగే ఏ పార్టీకి ఆ సమన్వయం చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ఎక్కడన్నా ఒకటి రెండు విషయాల్లో కొంచెం అతిగా వెళ్తే జనసేన కార్యకర్తలను కూడా మందలించిన సందర్భంలో ఉన్నాయి. అలాగే చంద్రబాబు గారు కూడా మందలిస్తారు ఉన్నారు, అయ్యా జాగ్రత్తగా వెళ్ళాలి మీరని చెప్పేసి. లోకేష్ గారు కటుగానే చెప్తున్నారు ఒక్కోసారి. ఎందుకంటే మిత్ర కలిసి వెళ్ళేటప్పుడు ఒకళ్ళకొళ్ళు పరస్పర గౌరవించుకోవాలి కార్యకర్తలు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అందరం కలిసికట్టుగా వెళ్ళాలి, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. కంబైన్డ్ ఇది ఎన్డీఏ ప్రభుత్వంగానే భావించాలి. నేను అందుకని అంట కార్యకర్తలు, అయ్యా ఆ పార్టీ అనబాకండి, ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ పార్టీ అని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం పదండి, అప్పుడు ఎలాంటి తేడా ఉండవు అని కూడా మేము చెబుతూ ఉన్నాం. కానీ ఒక మాట సార్, ఇప్పుడు వారు ఆ మాట అన్నారు, సమన్వయం చేసుకోండి వేరే కాన్స్టిట్యుయెన్సీస్ లో జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అన్నప్పుడు, మరి దీన్ని ప్యారలల్ గా మీరు ఆ నియోజకవర్గాల్లో ఎలా డెవలప్ అవుతారు? ఉంటుంది, కొన్ని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే తెలుగుదేశం 44 సంవత్సరాల చరిత్ర, జనసేన 10 సంవత్సరాల చరిత్ర, నవతరం వస్తుంది, జనసేనకు నవతరం వస్తుంది. తెలుగుదేశానికి ఎప్పటి నుంచో ఉన్న లక్షలాది మంది కార్యకర్తల బలం ఉంది. కొంచెం బ్యాలెన్స్ చేయడం ఇబ్బంది అవుద్ది. చాలా చోట్ల సర్దుబాటు చేయాలంటే అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు కొన్ని చోట్ల తగ్గించాల్సి వస్తుంది. మనం చూసాం ఎమ్మెల్యే సీట్లు కొన్ని చోట్ల ఒక 30-40 సీట్లు ఆల్రెడీ ఉన్నారు, క్యాండిడేట్స్ ఉన్నారు, మార్చాల్సి వచ్చింది కదా, మార్చాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు సీట్లు సర్దుబాటులో అలాగా పదవుల విషయంలో కూడా వస్తుంది. కొన్ని చోట్ల మార్కెట్ యార్డుల్లోనూ సొసైటీల్లోనూ ఏ పార్టీ అక్కడ అధికారంలో ఉందో వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. 20% ఎక్కడైతే 80% ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, 20% మన పార్టీకి తీసుకోండి, మనం ఉన్న చోట వాళ్ళకి అలాగే 20% ఇవ్వండి, మనం 80% తీసుకోండి అని ఒక కాన్సెప్ట్ బిల్డప్ చేశారు. ఎక్కడ కూడా పొరపచ్చాలు లేకుండా ఆ కాన్సెప్ట్ వెళ్తున్నాం ముందుకు. ఒక బ్రేక్ తీసుకుందాం, చర్చ కొనసాగుతుంది.